సీసాలో భూతం. పెను తుఫానులో చిక్కుకొని తామున్న ఓడ మునిగిపోతుండగా ముగ్గురు వ్యక్తులు ఒక కొయ్యబల్ల సాయంతో కొంతసేపటికి ఎవరూ నివసించని ఒక దీవికి చేరుకున్నారు. ఆ దీవిలో ఎన్నో ఫలవృక్షాలు, ఒక చిన్న నది, ఆ నదిలో లెక్కలేనన్ని చేపలు ఉన్నాయి. వాటిని తింటూ కాలక్షేపానికి జోదం ఆడుతూ ఆ ముగ్గురు దీవిలో నివసించసాగారు. ఈ ముగ్గురిలో ఒకడు గ్రామ పెద్ద, రెండోవాడు రైతు, మూడోవాడు వట్టి తిరుగుబోతు. ఒకనాడు ముగ్గురు సముద్రపుటొడ్డున నడుస్తూ ఉండగా గ్రామ పెద్దకు ఇసుకలో ఒక సీసా కనిపించింది. రైతు దానిని చేతిలోకి తీసుకున్నాడు. తిరుగుబోతూ దానికున్న మూతను ఊడలాగాడు. ఆ వెంటనే ఎంతో కాలంగా సీసాలో ఉన్న భూతం ఆహా అని ఫెలఫెలా నవ్వుతూ బయటకు వచ్చింది. ఇది చూసి ముగ్గురు పారిపోబోయారు. కానీ భూతం వాళ్ళను ఆగమని, నన్ను సీసాలో నుంచి విడిపించినందుకు గాను మీ కోరికలు తీరుస్తాను. ముగ్గురు ఒక్కొక్క కోరిక మనసులోనే అనుకోండి అన్నది. గ్రామస్తుల తగాదాలు తీర్చి తీర్పునివ్వడానికి నేను తక్షణం మా గ్రామం చేరాలి అనుకున్నాడు గ్రామ పెద్ద మనసులో. వెంటనే భూతం హుష్ అన్నది. గ్రామ పెద్ద మాయమయ్యాడు. పంట కోతకు వచ్చి ఉంటుంది, నేను నా పొలం దగ్గర ఉండాలి అన్నాడు రైతు. హుష్ అన్నది భూతం. ఈసారి రైతు మాయమయ్యాడు. నాతో రోజు జోదం ఆడేందుకు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండిపోతే ఎంత బావున్ను అనుకున్నాడు తిరుగుబోతు. హుష్ అన్నది భూతం. ముగ్గురు ఎప్పటిలా సముద్రం ఒడ్డున ఉన్నారు. భూతం మాత్రం మాయమైపోయింది. ధన్యవాదాలు.